ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే మేము పుట్టినరోజు కార్యక్రమాలు మొదలుపెట్టినాము. ఎందుకంటే మహానుభావుడు ఆయన ఎప్పుడైతే మనకు ప్రజాప్రతినిధిగా వచ్చినాడో ఎన్నో కార్యక్రమాలు ఆయన నుంచి బడుగు బలహీన వర్గాలైతేనేమి బీసీలే పెద్దపీట వేసి బీసీలు అనేక పదవుల్లో మొన్న టీడీపీ కమిటీ రాష్ట్ర కమిటీలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక మందికి 95లోనే అప్పుడే విజన్ 2020 తీసుకొచ్చి ఈ రోజు హైటెక్ సిటీగా ఎంత నాంది పలుకుతుందనేది కూడా మనం గమనిస్తున్నాము. ఈ రోజు కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఎంతో మంది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోనూ లక్షల మందికి ఉద్యోగాలు అనేక పరిశ్రమలు కూడా రాయలసీమకు నీళ్లు ఇచ్చి రాయలసీమ మెగా హబ్బుగా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుకే తగ్గుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నారా లోకేష్ యువగలం దారగుండా ఎంతో మంది పేదలకు రైతులకు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ఒక్కోటి నెరవేరుస్తున్న ఘనత నారా లోకేష్ బాబుది. ఈ విధంగా తండ్రి కొడుకు ప్రజలకు ఇట్లా సంక్షేమాలకు ఇటు కార్యకర్తలకు సమాన పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్న మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవడము మాకు ఈ రోజు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో మేము రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అవినీతి లేని పరుడు, ఒక నిజాయితీతో ఎలాంటి ఫ్రాడ్ లేకోకుండా ఎలాంటి ఇబ్బంది కలుకోకుండా ఏ విధమైన మచ్చ లేని చంద్రుడుగా మచ్చ అనేది కూడా దూరం పెట్టేసి దాన్ని ముందుకు తీసుకుపోతున్న నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా పుట్టినరోజులు ఈ రోజు ఒకరోజు ముందే మేము తెలుపుకుంటున్నాము. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఇంకా 10 రోజుల ముందే కాలువ శ్రీనివాసరావు కూడా ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల ముందే ఆయన పుట్టినరోజు వేడుకలు ముందుకు పోతున్నాయి. ఇంకా 10 సంవత్సరాలు ఆయన సీఎం గానే కొనసాగాలి. ఎందుకంటే అట్టడుగులు ఉన్న ఆంధ్రప్రదేశ్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకి కట్టుబట్టలతో విడుదల చేసేసింది. బస్సులో ఉండే ఆయన పరిపాలన చేసినాడు. ఈ రోజు ఆ 5 ఏళ్లలో 14-19 వరకు అనేక రకంగా డెవలప్మెంట్ చేసి దాదాపుగా 30,000 ఎకరాలు చిల్లర మనకు ల్యాండ్ పోలింగ్ తారకుండా ల్యాండ్ మనకి సేకరించినాడంటే ఆ ఘనత ఒక చంద్రబాబు నాయుడికే తగ్గుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మళ్ళా మనకు ఒక సైకో ప్రభుత్వం వచ్చింది. 19 నుంచి 24 వరకు శ్మశానం అన్నారు, అమరావతిని నాశనం చేసేశారు. మళ్ళా ఇప్పుడు ఆయనే మళ్ళా సీఎం అయ్యి ఈ రోజు పరుగులు పట్టిస్తున్నాడు. అందుకు మన రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర ప్రజలు కూడా అనేక విధాలుగా సంక్షేమ పథకాలు అయితేనేమి ఈ రోజు పింఛను 4,000 రూపాయలు ఇచ్చి ఆయన పెద్ద కొడుకుగా ప్రజలకు నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గుతుంది. ఆ విధంగా ఇంకా 10 ఏళ్ళు మనం ఆయన పరిపాలన నిండు నూరేళ్లుగా ఆయనకి ఆ దేవునికి నేను ఎందుకు ప్రార్థిస్తున్నానంటే మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్నా, ఎస్టీ మైనార్టీలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చంద్రబాబు నాయుడు ఇంకా 10 సంవత్సరాలు కూడా ఆయనే ఉంటే మన రాష్ట్రము పరుగులు ప్రపంచ పటంలో నంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే రకంగా ఆయనతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఒక రోజు ముందుగానే అనంతపురం నగరంలో మరి
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పేదలకు అదేవిధంగా నగర ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అనంతపురం నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మిత్రుడు మా సిమెంట్ పోలన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. రేపు భారీ ఎత్తున గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో సూపర్ 6 పథకాల ద్వారా ఇవాళ ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందులో భాగంగానే మహిళా శక్తి పేరుతో ఉచిత బస్సు అయితేనేమి, దీపం 2.0 వర్షన్ మరియు ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో కూడా అన్నదాత సుఖీభవ ద్వారా కూడా, అదేవిధంగా పిల్లలకు చదువులు దూరం కాకూడదు అనేటువంటి ఒక తండ్రిలాగా భావించి ఇవాళ తల్లికి వందనం పేరుతో కూడా వాళ్ళందరికీ కూడా స్కూళ్లకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఇలా పుట్టిన ప్రతి బిడ్డ కాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని పంచినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మరింత ఉన్నత కాలము మంచి ఆయు ఆరోగ్యంతో కలియుగ వైకుంఠ దేవుడి యొక్క ఆశీస్సులు, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులతో మరింత శక్తిని కూడగట్టుకొని మాలాంటి యువతకు మరింత ప్రోత్సాహం ఇస్తూ ముందుకు సాగేందుకు అతను ఇంకా చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరము ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మా వడ్డీ వాళ్ళకి 3 డైరెక్టర్లకి పోస్ట్ ఇచ్చినందుకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మా వాళ్ళ 3 కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ బోర్వెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కదిరేపని అనంతపురం జిల్లాకి మేము ఇదే విధంగా ముందుకు సాగుతూ అన్నోళ్ళ వెంటనే వెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మా మిత్రుడు సిమెంట్ పోలన్న రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక్కరోజు ముందే, ఎందుకంటే రేపు ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్లో అయితేనేమి, నగరంలో అయితేనేమి బ్రహ్మాండంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి సారిది పుట్టినరోజు భారీగా చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు దాంట్లో మేమంతా కూడా పాల్గొనాలి. కాబట్టి ముందుగా ఒక్కరోజు ముందుగా పెద్ద హాస్పిటల్ దగ్గర ఆయన పుట్టినరోజు జరుపుకోవడము మాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి పోలన్న గారి ఆధ్వర్యంలో ఇది జరగడం ఇంకా మరింత సంతోషం. ఆయనకు నూరేళ్ళు ఇంకా 100 ఏళ్ళు పరిపాలన చేయాలి మాలాంటి వాళ్లకు. ఎందుకంటే మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళము. ఎందుకంటే మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఈ రోజు స్టేట్ డైరెక్టర్లుగా కూడా మమ్మల్ని గుర్తించి పదవులు ఇచ్చినాడంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ వస్తే మాలాంటి వాళ్లకు ఎక్కడో పక్కన పెట్టేస్తారు. అట్లాది ఒక తెలుగుదేశం పార్టీ ఈ రోజు 11 మంది దగ్గుపాటి నాయకత్వంలో 11 మంది డైరెక్టర్లు, 7 మంది రాష్ట్ర కమిటీలోకి వచ్చినారంటే దీనికి మనమంతా కూడా గర్వపడాలి. అందుకు ఒక్కసారి చంద్రబాబు నాయుడు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.